దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. మొన్న జంతర్ మంతర్లో జరిగింది, ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. అసలు యువత ఏం చెప్పాలనుకున్నారు సార్? యువతరం ఏంటంటే రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలి. ఇవాళ ఇన్ని రోజుల నుంచి నీట్ ఎగ్జామ్, సిబిఎస్ఈ ఎగ్జామ్, నేషనల్ యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్ ఇన్ని లీక్లు అవుతున్నా, ప్రతి ఏటా అవుతున్నా ఒక్క రాజకీయ జవాబుదారీతనం లేదు. ఎవరు బాధ్యులు దీనికి? ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక ప్రమాదం జరిగితే 23 మంది అధికారులను తొలగించారు. మరి నీట్ ఎగ్జామ్ ఇంత దారుణంగా జరిగి లక్షలాది మంది బిడ్డల జీవితాలను బజారున పడేస్తే ఈ దేశంలో విద్యామంత్రి కనీసం రాజీనామా చేయడా? మినిమం అకౌంటబిలిటీ కదా, జవాబుదారీతనం, ఒక నైతిక బాధ్యత అయితే రాజకీయాల్లో ఉంటుంది కదా. అంత పదవులు కావాలా, ప్రజలు కావాలా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎరువుల ధరలు చూస్తే బస్తాకు 1500 రూపాయలు పెరిగాయి. కానీ అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడాడు, ఎరువుల శాఖ మంత్రి మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టుగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నారు. ఐటీ మంత్రి మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెరుగుతుంటే ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడారు. సో ఎవరికి ఎక్కడా జవాబుదారీతనం లేకపోతే ప్రజలు ఏం చేయాలి? అందుకే ఇవాళ ప్రజలు కాక్రోచ్ రూపంలో రోడ్ల మీదకి వస్తున్నారు. రాజకీయ వ్యవస్థ పారాసైట్స్ అయితే యువత రోడ్డు మీద పోరాట వీరులు అవుతారు. అదే ఇవాళ దేశంలో జరుగుతుంది. అంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తే ఈ వ్యవస్థ మారుతుందా? ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి ఒక రైల్వే యాక్సిడెంట్ రాజీనామా చేశారు. రైల్వేలు మారినాయని కాదు, ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఇంకో ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారు. కానీ ఎవరో ఒకరు అకౌంటబిలిటీ. మరి మీరు మా పోనీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. 2025లో నీట్ లీక్ అయింది, మళ్ళీ 2026లో కూడా లీక్ అయినా ఆయన కామ్ కింద కూర్చున్నాడు. ఇప్పుడు నీకు అధికారం ఇచ్చింది ప్రజలు దేనికి? పని చేయమని. పని చేయగలిగితే రాజీనామా అవసరం లేదు, పని చేయకపోతే పక్క బొమ్మని చెప్తున్నాను. అంతే కదా. మూసాధోరణి పాలనకు చరమగీతం పాడాలని అనుకుంటున్నారా సార్? అంటే ఈ దేశంలో యువత ఎప్పుడు కూడా మార్పును కోరుకున్నారు. ఇప్పుడే కాదు, మీకు స్వాతంత్రోద్యమ కాలం నుంచి కూడా యువత మార్పును కోరుకున్నారు. రాజకీయ వ్యవస్థ యువతను తమ పౌరులాగా వాడుకోవాలని చూస్తే ఎక్కడో చోట యువతరం ఈ రాజకీయ వ్యవస్థను ప్రశ్నిస్తూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే ఉంటుంది. ఈ ధిక్కార స్వరం వినిపిస్తూ ఉంటే అర్బన్ నక్సలైట్లు దేశద్రోహులని ముద్ర వేస్తున్నారనే వాదన వస్తుంది. ఏమవుతుంది దానివల్ల? నాలాంటి వాళ్ళని ఎప్పటి నుంచో దేశద్రోహులు, చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు, అర్బన్ నక్సలైట్లు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు, ఈ పార్టీ ఆ పార్టీ అని కండువాలేసాను కూడా. ఏమైంది? నాకేమన్నా అయిందా? సో ఏం జరుగుతుంది? ప్రశ్నించే వారిపైన 100 రాళ్ళు పడతాయి. వాళ్ళకు ప్రభావం ఉన్న చోటే నీపై దాడి జరుగుతుంది. దానికి సిద్ధపడి ఉండాలి కదా. అంటే ఇప్పుడు ప్రస్తుత ఈ సమీకరణలు చూస్తూ ఉంటే మరో నేపాల్ కాకపోతుందా భారతదేశం? ఒక దేశాన్ని మరో దేశాన్ని మనం ఎప్పుడు పోల్చకూడదు. దేశం యువత చేతుల్లోకి రావాలని యువత కోరుకుంటుందా? దేశం మార్పు చెందాలని యువతరమా మధ్య వయసు వల్ల కాదు. ఈ దేశ భవిష్యత్తు యువత కనుక యువత మార్పు జరిగే పోరాటంలో ముందున్నారు. ఇది కేవలం యువత పోరాటం ఎందుకు ఉండాలి? ఇది ప్రజా పోరాటం కావాలి. కాక్రోచ్లు ఏం చేయబోతున్నాయి అసలు? కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే సోషల్ మీడియాలో ముందుగా వచ్చిందో, సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ లెవెల్ దిగిందంటే దీన్ని బట్టి దేశం ఏంటి, దేశంలో ఉన్న తప్పులను చూపెట్టడానికి కాక్రోచ్ అనే జనతా పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్లాట్ఫామ్ ఎంచుకొని బయటకు వస్తుంది. అసలు ముందుగా ఈరోజు మనము ఇంతమంది గ్యాదర్ అవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది దేశంలో? దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని అన్నాడు మహాకవి. అలాంటి ఈ దేశం గురించి దేశంలో పరిపాలిస్తున్న నాయకులు ఏం చేస్తున్నారు? ఏమైనా భారత్ మాతకి జై అంటారు. ముందుగా భారత్ మాతకి జై అంటారు కదా. అసలు భారత్ మాతలో ఉన్న ప్రతి విద్యార్థుల దగ్గర నుంచి పండి ముసలి నుంచి పుట్టిన ప్రతి విద్యార్థి దగ్గర నుంచి అసలు మీరు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు, ప్రతి వ్యవస్థ ఏదైతే భారతదేశంలో చదువుకున్నోళ్ళు గొప్ప గొప్పగా నాయకులు ఎదుగుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నీట్ పేపర్ అనేది మీ చిన్న సమస్య ఉంటుంది, కానీ నీట్ పేపర్ అనేది చిన్న సమస్య కాదు బ్రదర్. అది భవిష్యత్ తరాలను ఎంచుకునే సమస్య. అది ఏదైతే భారతదేశం గురించి, ఏదైతే భారతదేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందో అది ఎంచుకునే నీట్ పరీక్ష. ఎందుకంటే లాక్డౌన్ విషయంలో ఎవరు కాపాడారు మిమ్మల్ని? లాక్డౌన్ లో ఏ దేవుడు కాపాడిండు? చదువుకున్న వాళ్ళు గొప్ప సైంటిస్టులు కదా కాపాడింది. ఈ రోజు చదువుకుంటే
ఒక నీట్ కావచ్చు, ఒక బీటెక్ కావచ్చు, ఒక ఇంజనీరింగ్ కావచ్చు, చదువుకున్న వ్యవస్థ ఏం జరుగుతుందంటే ఏదైతే ఆటం బాంబు కనుకొచ్చి దేశ రక్షణ బాగుపడతారు. నీట్ రాసిన వాళ్ళు గొప్పగా డాక్టర్గా ఎంచుకొని మన జీవనానికి మనకి ఏదైతే అనారోగ్యం గురైతే టాబ్లెట్ ఇస్తారు. అది కదా మన దేశంలో. ఈ ప్రభుత్వంలో భారతదేశంలో విద్య అనేది ఫ్రీగా ఉండాలి. కానీ మీరు విద్య ఫ్రీగా ఇవ్వకుండా లక్షల ఫీజులు ఎంచుకొని పేపర్ లీక్ అవ్వదు, కానీ మీ పేపర్ అంటూ లీక్ అవుతుంది. అంత దిగజారింది మన వ్యవస్థ. అసలు ఏం జరిగింది? ఏదైతే చిన్న తప్పు జరిగిందని లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసింది కదా. మరి నీట్ పేపర్ 25,000 మంది జీవితాల్లో, 25,000 మంది లక్షల జీవితాల్లో మూడిపోయినాయి ఉన్న ఈ సమాజంలో ఈ రోజు నువ్వు ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నావు? అంటే పదవి అంటే నీకు అంత వ్యవమా? రాజీనామా అయితే సమస్య పరిష్కారం కాదు, కానీ రాజీనామా చేస్తే తన నైతిక బాధ్యత వహించినట్టు అవుతుంది. ఎందుకంటే మనం తప్పు చేస్తే దానికి నైతిక బాధ్యత వహించాలి. అలా వహిస్తే నెక్స్ట్ మినిస్టర్ ఏదైతే ఉందో వాళ్ళు సక్రమంగా పనిచేస్తారు. ఇప్పుడు మోడీ అంటారు 2047లో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అభివృద్ధి చెందిన దేశం అంటే కేవలం మీరు ఎంచుకున్న అంకెల సర్వేలో అభివృద్ధి చెందాలా, లేదా మా జీవనంలో పేదవాళ్ళు ఉన్న మాలు జీవనంలో గొప్పగా అభివృద్ధి చెందితేనా? 1952లో ఏదైతే పిల్లలు కన్నొద్దు అని చెప్పారు కదా, ఇప్పుడు పిల్లలు కన్నుమన్న కంటలేరు. ఎందుకంటే దేశంలో జరుగుతున్న ఇది ఏదైతే ఉందో ఇది ఆర్థికంగా మనం పోషించలేని దుస్థితి వచ్చిందంటే మరి 2047లో అభివృద్ధి చెందుతుందా? మరి అంకెల పరంగా అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధి చెందిందంటే కేవలం అంకెల పరంగా అభివృద్ధి చెందినట్టు కాదు సార్. మా జీవితంలో పేద తరగతి వంట గదిలో ఉన్న ఒక మహిళ ఈ రోజు ధైర్యంగా వంట చేసే అంత గ్యాస్ ఉండాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి. అలా ఉండాలి కదా. ఏదైతే ఎడ్యుకేషన్లో చదువుకుంటూ ఈరోజు మేము గొప్పగా ఫీజు లేకుండా చదువుకోగలిగిన ధైర్యం వాళ్ళకు ఉండాలి. కానీ ఈరోజు చదువుకోవాలంటే భయం వేస్తుంది. మీరు గ్యాస్ అని పెట్రోల్ అని కేవలం 0.5 కావచ్చు, 1 రూపీ మీ దృష్టిలో ఆఫ్టర్ 1 రూపీ 2 రూపీ కావచ్చా? కానీ పేద మధ్య తరగతి దృష్టిలో అది వాళ్ళ ఆత్మహత్యతో సమానం అవుతుంది. మానసికంగా కుమ్మిపోలే. ఎందుకంటే వాళ్ళ బతుకు జెండబల్ల లాగుతూ ముంగటి పోతూ ఉంటుంది. అందులో మీరు కొద్దిగా భారం ఎక్కువైనా వాళ్ళు తట్టుకోలేరు. ఎలా పోషిస్తారు పిల్లలని, ఎలా చదివిస్తారు? ఏ వ్యవస్థ అయితే, ఏ భారతదేశం అయితే మీ పోరాటం వ్యవస్థ మీదనా ప్రభుత్వాల మీదనా? మా పోరాటం అయితే ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవస్థ మీద. ఏదైతే అవినీతి జరుగుతుందో ఆ అవినీతి కాకుండా భారతదేశం మొత్తము ఒక అభివృద్ధి చెందిన 2047లో అభివృద్ధి చెందిన దేశాన్ని మారాలంటే ఇలాంటి దుర్మార్గులు, తప్పు చేసే వాళ్ళు ఇలా పదులో ఉండకుండా నైతిక బాధ్యత వహించేటట్టు ఏ ప్రభుత్వం అయినా సరే. ఒకే రోజులో మార్చకపోవచ్చు. కాంగ్రెస్ జనతా పార్టీ స్టెప్ చేసే కొత్త ఆలోచనలు క్రియేట్ చేస్తుంది, యువతలో ప్రశ్నించే గొంతును లేపుతుంది. ప్రశ్నించే గొంతును ఎప్పుడైనా ఉగ్రవాదులతో పోలుస్తారు ఈ దేశంలో. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ప్రశ్నిస్తావో, ఎప్పుడైతే గల్లపట్టి అడుగుతావో అప్పుడు వాళ్ళకు పదులు ఉంటాయి కదా. వాళ్ళు తప్పు చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వవు కదా. కోట్లు ఎట్లా సంపాదించుకోలేరు కదా. అందుకే ఒక ముద్ర పడి నిన్ను ఎలిమెడిగా అంటే నువ్వు సోషల్ మీడియా లేకుండా అవసరమైతే మిమ్మల్ని జైలు పాలు చేసి సైడ్ నింపాలని ఇలాంటి క్వశ్చన్ చేసే వాళ్ళు భయం సృష్టించడానికి అలా చెప్తారు. కానీ ఈ ఒక్క మందిని భగత్ సింగ్ చనిపోతే లక్షల మంది భగత్ సింగ్ పుట్టిన దేశం ఇది. అలాంటి దేశంలో ఎంతమంది భయపెట్టిస్తారు? ఒక్కరినా ఇద్దరినా? యువత మొత్తాన్ని భయపెట్టలేరు కదా. ఈ రోజు ప్రశ్నించే గొంతు చనిపోవచ్చు, లేదా జైలు పాలు కావచ్చు. ఆ ప్రశ్నించే కాన్సెప్ట్ 10 మందికి చదివితే 10 మంది 100 మంది లక్షల మంది ప్రశ్నించే గొంతులు అవుతుంది. అలా బీజేపీ పార్టీ సంబంధించి చెప్పలేము. కానీ ఏదైతే ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే అధికారంలో ఉన్న ప్రభుత్వము అక్కడ ప్రశ్నించే గొంతును అణిచివేయడానికి ప్రయత్నిస్తుంది. అది ఏ గవర్నమెంట్ అయినా సరే. కానీ ఒక్క గొంతును అణిచివేస్తే కొన్ని లక్షల గొంతులు పైకి వస్తుందని గుర్తించాలి. ఇది భారతదేశంలో ఉన్న ఏదైనా సరే, ఏ మినిస్టర్ అయినా సరే, ఆర్థిక మినిస్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, ఏ మినిస్టర్ అయినా సరే ఈ భారతదేశంలో నైతిక బాధ్యత వహించి తమ పన్నులను ఎడ్యుకేషన్, విద్య, ఆరోగ్యం, హెల్త్ అన్ని ఫ్రీ ఉండేటట్టు ఒక పేద తరగతి చెందిన ఒక కుటుంబంలో పుట్టిన ప్రతి విద్యార్థి కావచ్చు, ప్రతి మనిషి కావచ్చు గర్వంగా బతికేటట్టు ఉండాలి. కానీ ఇక్కడ గర్వం కంటే ఎలా బతకాలని భయం వేస్తుంది. సమాజంలో పొద్దుపోతే ఎలా బతకాలని భయం వస్తుంది. కాబట్టి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా
కాకరోజు జనతా పార్టీ కావచ్చు, విద్యార్థులు అందరూ ఒక తాటిపై వచ్చి లక్షల గొంతుగా ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిసారి ఈ దేశంలో యువకులను టెర్రరిస్టులుగా, అర్బన్ నక్సలైట్లుగా, అదేవిధంగా రాజకీయ పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను అవినీతి పరులుగా ముద్ర వేసేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు మాకు ప్రత్యామ్నాయ వేదిక తేనటువంటి సీజేపీలో ముందుండి పోరాటం చేస్తే ఈరోజు జీర్ణించుకోలేకపోతా ఉన్నది. 89 సార్లు పేపర్ లీకేజ్ అయినా కనీసం బాధ్యత వహించి రాజీనామా చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేకుండా ఇంకా మీ మంత్రులుగా దేశాన్ని పాలిస్తామనేటువంటి సిగ్గులేని చర్యగా ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. ఇది నిజంగా కూడా ముమ్మాటికి తప్పు. ఎక్కడో అక్కడ అడవుల్లో ఉన్నటువంటి హిడ్మాన్ దొరకబట్టి, అడవుల్లో ఉన్నటువంటి దేవజిల్లను దొరకబట్టి అనేక మంది నక్సలైట్లను ఈరోజు చంపినటువంటి మీరు ఈరోజు పేపర్ లీక్ చేసిన వారిని దొరకబట్టకుండా, వారిని కనీసం వారిపై చర్యలు తీసుకోకుండా ఈరోజు వ్యవహరిస్తున్నారంటే దీని వెనుక ఎవరి హస్తం అనేది ప్రధానంగా అర్థమవుతున్నది. కేవలం ఒక మతం ఆధారంగా రాజకీయం చేసేటటువంటి మీరు ఈరోజు విద్యార్థులకు, అదేవిధంగా యువకులకు ప్రధానంగా అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ దేశాన్ని పరిపాలించింది మీరే కదా, మా భవిష్యత్తు అంతా మీదే కదా, మమ్మల్ని భవిష్యత్తులో అందలం ఎక్కించాల్సిన బాధ్యత మీదే కదా. మా భవిష్యత్తు అంధకారం అవుతూ ఉంటుంది, మా జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి. మా విద్యార్థులు, మా అక్కలు చెల్లెలు నిష్పక్షపాతంగా మాట్లాడలేకపోవడం వల్ల మానసిక వేదన గురై చనిపోతూ ఉంటాయి. ఎందుకు మా పైన కనీసం కరుణ చూపెట్టలేదు? ఎందుకు మా పైన కనీసం మీకు ఆ దుఃఖం వస్తలేదు, బాధ అనిపిస్తలేదు అని చెప్పేసి మాకు తీవ్రమైనటువంటి ఆవేదన కలుగుతా ఉన్నది. భవిష్యత్తులో కూడా ఈ జెన్జీ ఉద్యమం ద్వారా ఖచ్చితంగా అవినీతి పరులం కావచ్చు, అదేవిధంగా ఏదైతే విద్యార్థులకు, యువకులకు ప్రధానంగా అన్యాయం చేస్తూ ఉన్నారో అలాంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారో వాటిని ప్రశ్నించడానికి మీ అందరం కూడా చైతన్యంగా ముందుకెళ్తాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కూడా కాకుండా ఉండాలంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా ఎందుకు చేయాలంటున్నాం అంటే భవిష్యత్తులో ఏ మంత్రి కూడా ఏ జీవో తీసుకురావాలన్నా, ఇలాంటి అక్రమ చర్యలు తీసుకురావాలన్నా, ఎలాంటి అవినీతి చేయాలన్నా కూడా ప్రజలు, విద్యార్థులు, యువకులు బయటకు వచ్చి కొట్లాడతారు, రాజీనామా చేయాలని చెప్పి ఫైట్ చేస్తారు. కాబట్టి అలాంటి అంశాలు మనం తీసుకోవద్దు. కాబట్టి మరి ఇలాంటి అంశాలు మనం ముందుకు తీసుకెళ్తే రాజీనామా చేయాలని డిమాండ్ వస్తుంది, రాజీనామా చేయాల్సిన సందర్భం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు భయపడాలని చెప్పేసి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా చేయాలని కోరాడుతా ఉన్నాం. అదేవిధంగా సీజేపీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీకి అదిలో పనిచేయడం లేదు. ఖచ్చితంగా ఇది యువకుల, విద్యార్థుల పక్షాన పోరాటం చేసేటికి కాన్సెప్ట్ ఒక మంచి అంశం. కాబట్టి భవిష్యత్తులో భారతదేశంలోని యువకులు, విద్యార్థులు అందరూ కూడా ముందు తీసుకొచ్చి ఈ అవినీతి అక్రమాలు చేసే పరిపాలన రాజకీయ నాయకుల యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అద్భుతమైన స్పీచ్ కావాలి నీ దగ్గర నుంచి. మాట్లాడుతుంది ఎంతసేపు